హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం అందరం ఇష్టపడే హోటల్ స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రైని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? సో, ఇది మీరు రొట్టెలకు కానీ, రైస్‌కి గానీ, నార్మల్ అపెటైజర్‌గా అంటే సైడ్ డిష్ కింద కూడా చాలా బాగా ఉంటుంది. సో, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చికెన్‌ని తీసుకొని, అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు అండ్ కారము వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పెప్పర్ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు వేసుకోవాలి. 3 లవంగా ముగ్గలు, ఒక యాలక్కాయ వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని, బాగా దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గుర్తుంచుకోండి, అవి మాడిపోకుండాను సిమ్‌లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ముందుగా కొంచెం కారం వేశాను కాబట్టి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఇక్కడ నేను 5 ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అన్ని మసాలా దినుసులు వేగినంత వరకు ఉంచుకొని, కలర్ కొంచెం చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారబెట్టుకోవాలి. మసాలా దినుసులనేవి కొంచెం చల్లబడిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని, అందులో ఇవి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి. కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు. టేస్ట్ అయితే బావుంటది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన వెంటనే కొంచెం పసుపు అనేది వేసుకోండి ఆయిల్‌లోని. దాని తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద తరిగి అవి కూడా వేసుకోండి. ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఆనియన్స్ అనేవి మగ్గిన వెంటనే మీడియం ఫ్లేమ్‌లోకి చేంజ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా! సో, నేనిక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి మూత పెట్టుకుంటే బాగా సిమ్‌లోని ఈ ఆనియన్స్ ఇవి అనేవి బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా! ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయి కదా! ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్‌ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ అనేది సిమ్‌లో ఉంచితే గనక ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. సో, 15-20 మినిట్స్ అనేది మూత పెట్టేసి అలా వదిలేయండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి అడుగు పడుతుందా లేదా అనేది చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా! 15-20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికినట్టు ఉంటుంది. సో, ఇప్పుడు మనం పెప్పర్ చికెన్ ఫ్రైకి మసాలా అయితే ఆడించుకున్నాం పౌడరు. దాన్ని తీసుకొని వచ్చి చికెన్‌లో యాడ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ సిమ్‌లోనే ఉంచుకోవాలండి పౌడర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే అడుగు పడుతూ ఉంటది అనిపిస్తుంది. సో, మీరు సిమ్‌లో పెట్టుకొని పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, చూసారు కదా! మసాలా పొడనేది వేసిన తర్వాత ఇలా సిమ్‌లో వేపుకుంటూ ఉంటుంటేనే మీకు అర్థమైపోతుంది. ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది మీరు చేసుకుంటున్నప్పుడు. సో, ఆ స్మెల్‌కే మనకి హోటల్ స్టైల్‌ది ఎలా ఉంటుందో సేమ్ ఆ స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా సెంటర్‌గా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాని మీద వేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా! ఇవి యాడ్ చేసిన తర్వాత ఆ టెక్స్చర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి మొత్తం చికెన్ అనేది తీసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ అనేది పెప్పర్‌తోని. సో, మీరు చివరగా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని అలా పైన జల్లుకుంటే మనకి సూపర్ స్పైసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీ రొట్టెలకి, రైస్‌కి లేదా
సైడ్ డిష్ కింద కూడా బాగా బావుంటుందండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ రెసిపీ విత్ మధుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.